సో మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అయిపోయి అదేవిధంగా మనం బరువు తగ్గాలి అని అంటే ఎట్లాంటి రెసిపీస్ ఉన్నాయి? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్య అధిక బరువు సమస్య అనేది చాలా మందిని వెంటాడుతుంది సార్. Yes. సో మన బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అయిపోయి అదేవిధంగా మనం బరువు తగ్గాలి అని అంటే ఎట్లాంటి రెసిపీస్ ఉన్నాయి సార్? బేసిక్గా ఏంటంటే మనం తక్కువ తీసుకున్నా కూడా ఆ టమ్మీ ఫుల్ అయిపోయింది అని ఒక ఫీలింగ్ రావాలి. సో మీరు ఇందాక అన్నట్టుగా ఆ అధిక బరువు సమస్యలో ఏమవుతుందంటే డయాబెటీస్ వస్తుంది, రైట్? సో దానికి మంచి చెక్ ఏంటంటే ఈ రాగుల పిండి. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బట్ వేరే కార్బోహైడ్రేట్స్ తో కంపేర్ చేస్తే ఈ కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ రేట్, అబ్జార్ప్షన్ టైం అనేది చాలా చాలా స్లోగా ఉంటుంది. ప్లస్ దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ పెరగడానికి రీజన్ ఏంటంటే ఈ కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఎక్కువ అయ్యి, రైట్? ప్లస్ ఫైబర్ ఇంటేక్ తక్కువైపోవడము, ప్లస్ మలబద్ధక సమస్య, రైట్? ప్లస్ తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ కారణాల వల్ల ఆ ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. ప్లస్ ఆ టెంప్టేషన్. సో దీనివల్ల ఏంటంటే ఇది కొంచెం మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. సో ఇది టంగ్ అంత తొందరగా యాక్సెప్ట్ చేయదు, అంతే ఎక్కువ తినలేమన్నమాట. సో ఎక్కువ తినలేం కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే తక్కువ తిన్నా ఫిల్లింగ్ వచ్చేస్తుంది, ప్లస్ అబ్జార్ప్షన్ చాలా స్లోగా ఉంటుంది. సో దీనికి చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి. సో ఇక్కడ ఏంటంటే రాగి పిండి, తర్వాత టేస్ట్ కొరకు మనం డ్రై ఫ్రూట్స్ వాడాము, అలాగే కొంచెం పల్లి కూడా వాడుతున్నాం, గ్రౌండ్ నట్, నెయ్యి, తర్వాత బెల్లం స్వీట్నెస్ కొరకు, ప్లస్ అలాగే కొబ్బరి వాడుతున్నాం. అన్ని కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్. సో మనం స్టార్ట్ చేస్తాం. సార్, అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతా ఉన్నాం అనేది ఒకసారి చెప్తాం సార్. మనము అంటే కొద్దిమంది అంటూ ఉంటారు సార్, మేము ఎక్కువ ఫుడ్ తీసుకోవట్లేదు కదా, అన్నం కూడా తగ్గించాము. సో మీలాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గించి చపాతీ ఎక్కువ తింటా ఉన్నాము అని చెప్పేసి అంటా ఉన్నారు. సో తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్న పెరగడానికి కారణం ఏంటి? వెయిట్. ఇక్కడ వెయిట్ మేనేజ్మెంట్ కు రెండు విషయాలండి. ఒకటి ఏంటంటే మన ఫుడ్ ఇంటేక్, ప్లస్ మన లైఫ్ స్టైల్, ప్లస్ మన ఫిజికల్ యాక్టివిటీస్. సో అంటే మీరు ఇప్పుడు మానేసారు, బానే ఉంది, కానీ ఏళ్ల తరబడి తిన్నారు కదా, అదంతా కూడా డిపాజిట్ అయిపోయింది బాడీలో. సో ఆ డిపాజిట్ కరగాలి. ఆ డిపాజిట్ కరగాలంటే మీరు వీక్లీ 1 డే కంప్లీట్ ఫాస్టింగ్ చేయండి. ఓన్లీ ఫ్రూట్ మీద ఉన్నది, లేదా ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ మీద ఉన్నది, రైట్? ప్లస్ కొంచెం ఫిజికల్ మూవ్మెంట్స్ అనేవి పెంచుకోండి. ఎవ్రీ మంత్ ఓం ప్రకాష్ గారు లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ నెల ఏప్రిల్లో మౌంట్ శంబాలా అనే ఆశ్రమంలో లైవ్ సెషన్స్ స్పెషల్లీ వెయిట్ లాస్ మీదే ఫోకస్ చేసి మరీ చేస్తా ఉన్నారు. సో ఏంటి, ఏ తారీఖులలో చేస్తా ఉన్నారు? ఈ నెల 26, 27, 28లో ఉంది. సో ఎస్పెషల్లీ ఇంకొక రీజన్ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్న వాటితో పాటుగా కాన్స్టిపేషన్ సమస్య కూడా. అంటే మనం ఫుడ్ తీసుకుంటున్నాం, బట్ అది యాజ్ అ బాడీ కెన్ సే డైజెస్ట్ అయ్యి మన ఫుడ్ అబ్జర్వ్ చేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. సో మనం ఇందాక చెప్పాం ఫైబర్ ఉండట్లేదని చెప్పాం. సో ఆ ఫైబర్ ఉండకపోవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య అనేది దారితీస్తుంది, మలబద్ధక సమస్య దారితీస్తుంది. సో దాని నుంచి బయటపడడానికి కూడా మనం అక్కడ ఒక యోగిక్ క్రియ అనేది చేస్తున్నాము. ఆ యోగిక్ క్రియ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కాన్స్టిపేషన్, అంటే ఇప్పుడు మీరు ఇవాళ షర్ట్ వేసుకున్నారు, రేపు మళ్ళీ షర్ట్ వేసుకోలేరు కదా, మీరు వాష్ చేస్తారు కదా. అదే విధంగా మనం మొత్తం మన పెద్ద పేగులు అన్నిటినీ కూడా, చిన్న పేగు పెద్ద పేగు అన్నిటినీ కూడా నీట్ గా వాష్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఎలాగ ప్లెయిన్ వాటర్ తాగుతాము, అలాగే ప్లెయిన్ వాటర్ అంతా కూడా యానస్ నుంచి బయటికి తీస్తాం అన్నమాట. సో ఇవన్నీ క్రియాస్, చాలా బ్యూటిఫుల్ ప్యాకేజ్ ఉంది. సో ఇది కొంచెం ఫ్రెండ్లీ, అంటే పాకెట్ ఫ్రెండ్లీ, అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో టోటల్ 33 days ప్రోగ్రామ్ అనమాట. అంటే 3 days అక్కడ ఇన్ హౌస్ ఉంటుంది, ప్లస్ 30 days మళ్ళీ ఆన్లైన్ లో మీకు ఫాలో క్లాసెస్ అనేవి ఉంటాయి, డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఇది ఒక చిన్న చిట్కా మాత్రమే మీరు వెయిట్ లాస్ అవడానికి. సో ఈ పెనం వేడెక్కిన తర్వాత దీంట్లో మనం నెయ్యి వేసేసి, ప్రిఫరబుల్ ఏంటి సార్? కౌగియా? కౌగి ఈజ్ ప్రిఫరబుల్ అనమాట. ఇంకా దాంట్లో కూడా మీకు కుదిరితే కంట్రీ కౌగి ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్ అనమాట. సో ఇంకా మీరు కొంచెం డీప్ గా వెళ్తే కనుక ఈ రాగుల్ని కూడా మనం ఏం చేయాలంటే నానబెట్టి స్ప్రౌట్స్ చేసుకోవాలి. నానబెట్టి కొంచెం దాని వల్ల అలాగే మనం క్లాత్ లో ముడిపి పెట్టేస్తే ఒక 1 day 2 days పెట్టేస్తే స్ప్రౌట్స్ వస్తాయి. సమ్మర్ కాబట్టి బాడీ కూడా కూల్ అవుతుంది రాగి పిండి వల్ల. ప్లస్ అలాగే మనకు దీంట్లో కాల్షియం కూడా చాలా రిచ్ గా ఉంటుంది కాబట్టి కాజు బాదం వేసేసి నెయ్యిలో మనం వేయించుకుంటున్నాము.
సో అలాగే ఇది అయిపోయిన తర్వాత మనం పల్లి కూడా వేసి వేయించేసేసుకుంటాం. మనం పల్లీలు కూడా ఇదే విధంగా వేయించేసి పెట్టుకుంటాం. ఓకే. సో ఈ పల్లీలు తర్వాత ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వీటిని మిక్సీలో కొంచెం కచ్చపచ్చగా దంచేసుకోవాలి. పూర్తి పౌడర్ చేయకండి, ఎందుకంటే మనం లడ్డు తింటున్నప్పుడు ఇవి కొంచెం పంటి కింద తగలాలన్నమాట. ఓకే. కాబట్టి కొంచెం జస్ట్ ఒక రౌండ్గా తిప్పేస్తే సరిపోతుంది, ఒక హాఫ్ మినిట్ తిప్పేస్తే సరిపోతుంది. పూర్తి పౌడర్ మాత్రం చేయకూడదు. Yes, yes. మనం తినేటప్పుడు ఆ పంట కింద పడుతుంటే ఆ తగలాలి. టేస్ట్ Yes. బాగుంటది. సో ఇవి కొంచెం చల్లారేలోపు మనం ఏం చేస్తామంటే ఈ నెయ్యిలో ఈ రాగి పిండిని కాసేపు అది చల్లారివ్వండి. ఈ రాగి పిండిని మనం నెయ్యిలో వేయించేసేసుకుందాం. ఇది పూర్తిగా ఉండలేం లేకుండా నీట్గా వేయించేసుకోవాలి నేతిలో. ఓకే. ఆయిల్ అయితే ఇక్కడ వాడలేదు. ఎక్కడ వాడలేదు, మనం ఓన్లీ గీ మాత్రమే వాడాము, ఓకే. ఎక్కడ ఆయిల్ వాడలేదు. సో ఆల్రెడీ మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ప్లస్ పల్లీలు వేయించి మిక్సీలో వేసుకున్నాం. సో దాంతో పాటుగా కొబ్బరి వేసేస్తాం. దీన్ని జస్ట్ కోర్స్గా పట్టండి, పూర్తిగా పౌడర్ చేయకండి, ఓకే. ఎందుకంటే మనం లడ్డులో పంటి కింద తగలాలి ఇవన్నీ కూడా. సో ఇందాక మనం ఈ రాగి పిండిని వేసి వేయించుకున్నాం. సో దాంట్లో మనం ఈ బెల్లం వేసేస్తాం. రైట్. నెక్స్ట్ ఇందాక మనం కచ్చపచ్చగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ కోకోనట్ అలాగే గ్రౌండ్ నట్ని కూడా దీంట్లో వేసేస్తాం. ఈ డైలీ ఒక లడ్డు అండి. ఎస్, డైలీ ఒక లడ్డు పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు కూడా తినవచ్చు. ఓకే. సమ్మర్లో ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు యా ఎంత వెయిట్ లాస్ అవ్వచ్చండి, వెయిట్ ఉన్న వాళ్ళు? వెయిట్ ఉన్న వాళ్ళు అంటే మనం చెప్పినట్టుగా దీంతో పాటుగా కొన్ని డైట్ టిప్స్ కూడా ఫాలో అవుతూ ప్లస్ డైలీ కొన్ని ఆసనాస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఇట్లా ఓం ప్రకాష్ గారి వీడియోస్ మనకి యోగాసనాస్ వీడియోస్ కూడా ఉన్నాయి. Yes. సో వెయిట్ లాస్ కి సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఆ ఆసనాస్ ప్లస్ ఇది డైట్. Yes. ఇందాక మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ గ్రౌండ్ నట్ కచ్చపచ్చ మిక్సీ పెట్టేసుకున్నాం, ప్లస్ మనం రాగి పిండిని నెయ్యిలో వేయించుకున్నాం, ప్లస్ బెల్లం కూడా దాంట్లో వేసేసాం. వేసి అన్ని కలిపి మిక్సీ పెట్టాం. మిక్సీ బట్టి దీంట్లో కొంచెం బైండింగ్కి మనం లిటిల్ బిట్ మిల్క్ యాడ్ చేసాం. సో మనకు టేస్టీ హెల్దీ రాగి లడ్డు అనేది రెడీ Okay. అయిపోతుంది. సో వెయిట్ లాస్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు ఈ లడ్డు రోజు ఒకటి చొప్పున ఖచ్చితంగా తినాలి. ప్లస్ పిల్లలకి రైట్, అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా చాలా మంచిది. ఇది ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దీంట్లో కూడా కార్బ్స్ ఉంటాయి, బట్ కార్బ్స్ అబ్జార్ప్షన్ రేట్ మిగతా కార్బ్స్ ప్రోడక్ట్స్తో చూసినట్లయితే అంటే బియ్యము చపాతి వాటితో చూసినట్లయితే చాలా చాలా స్లోగా ఉంటుంది అనమాట. ప్రోటీన్ రిచ్ కదా. ఎస్, ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ దీనిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన తాతల జనరేషన్స్ చూస్తే వాళ్ళు అసలు తిరుపతి కొండలో ఇలా ఎక్కేసే వాళ్ళు అనమాట, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే మన వాళ్ళకి సెకండ్ ఫ్లోర్ ఎక్కమంటే లిఫ్ట్ లేదా అని అడుగుతారు. 35 ఏళ్ళకే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఈవెన్ 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా లిఫ్ట్ లేదా అంటారు అనమాట. సో వాళ్ళకి మనం ఒక కాల్షియం సప్లిమెంట్, హెల్దీ కాల్షియం సప్లిమెంట్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వెయిట్ లాస్ తో పాటుగా మనం కాల్షియం కూడా వస్తుంది. కాల్షియం వస్తుంది, ప్లస్ డయాబెటిక్ పేషెంట్స్ కి ఫైబర్ వస్తుంది, ప్లస్ ఈ ఒడిగన్సే కార్బ్స్ అబ్జార్ప్షన్ అంటే కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ అనేది చాలా 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 స్లోగా వెళ్తుంది అనమాట. సో ఒక్క లడ్డుతో అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి డైలీ ఒకటి తీసుకోవాలి, డైలీ ఒకటి తీసేసుకోవాలి. చాలా చాలా మంచిది. అంటే మీరు ఎలా టాబ్లెట్స్ వేసుకుంటారో ఆ టాబ్లెట్ మాదిరిగా ఈ లడ్డూస్ కూడా డైలీ ఒకటి తీసుకున్నట్లయితే అంటే మొత్తం మీద
రైస్ అనేది తక్కువ తీసుకునే Yes, విధంగా ఉంటుంది. అంటే yes. ఒక లడ్డు తినగానే కడుపు నిండిపోయింది అనే ఫీలింగ్ వచ్చేసేస్తుంది. సో దాంతో పాటుగా మీరు కొంచెం మోడరేట్ ఎక్సర్సైజెస్ అని చేస్తూ ఉండాలి. సో ఇంకా ఎవరైనా ఈ మంత్ కుదిరినట్లయితే 26, 27, 28 మనం ఆఫ్లైన్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. 3 days క్యాంప్. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే Yes. ఇది ఒక అద్భుతమైన అద్భుత అవకాశం అనే చాలా చెప్తా ఉన్నారు ఓం అద్భుతం. ప్రకాష్ Yeah. గారు. ఎందుకంటే అన్ని కూడా ఇప్పుడు వచ్చే ప్రోగ్రామ్స్ ప్యాకేజెస్ అన్ని కూడా ఆన్లైన్ లో వస్తున్నాయి కాబట్టి మనం ప్రజెంట్ ఫస్ట్ టైం ఇది ఒక ఆఫ్లైన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ప్లస్ సిటీకి చాలా దగ్గరగా, అంటే జస్ట్ సిటీ అవుట్స్కట్స్ లో మన రామోజీ ఫిలిం సిటీ పక్కనే ఉంది మౌంట్ శంబాలా మౌంట్ ఆశ్రమం. శంబాలా ఆశ్రమం. Yes. ఈ మౌంట్ శంబాలా ఆశ్రమంలో మనం ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తాం. చాలా ప్రకృతి ఒడిలో మనం ఉన్నట్టుగా ఉంటుంది. అసలు మీకు పొల్యూషన్ అనేది ఉండదు అనమాట. చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో మీరు ఎంజాయ్ చేస్తారు అనమాట. Yes. ఇది మొత్తానికి లడ్డూలు అయితే చాలా బాగున్నాయి సార్, కలర్ఫుల్ గా. మీరు అన్నట్లుగా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చూడండి ఎట్లా కనపడుతూ ఉన్నాయి మనకి. యా, అంటే మనం తింటుంటే పంట కింద తాగుతుంది. Yeah. ఓకే, ఒకసారి టేస్ట్ చూద్దాం సార్ ఇది. టేస్ట్ చూసి నిజంగా అద్భుతంగా ఉంది సార్, చాలా బాగుంది. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా పంట కింద పడుతూ ఉంది Yes. కాబట్టి ఇంకా టేస్ట్ దీనికి ఒక ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్గా అన్నట్టుంది. మొత్తానికి రోజు ఒక లడ్డు తీసుకున్నారు అని అంటే రాగి పిండితో చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది వచ్చేసి వెయిట్ లాస్కి చాలా వరకు ఉపయోగపడుతుంది. ప్లస్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాడీ కూడా టెంపరేచర్ని తగ్గించే విధంగా కూడా ఉంటుంది అంటున్నారు ఓం ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.